కూర్చొని మాట్లాడుకోండి. గోదావరి జలాల వివాదాన్ని మధ్యవర్తిత్వంతో పరిష్కరించుకోండి. తెలంగాణ ఏపీలకు సుప్రీంకోర్టు సూచన. వరద జలాల పేరుతో ఏపీ అక్రమంగా 200 టీఎంసీలు తరలించే యత్నం. ఏబిఎన్లో ఏపీ గురించి కొంత నెగిటివ్గా రాయడం సంతోషకరం. ఇది తెలంగాణ పేపర్లో. ఆంధ్రాలో కూడా వస్తే బాగుంటుండే. ఆంధ్రాలో ఒకసారి చూద్దాం. ఈ నెల 2నే కేంద్రం హై పవర్ కమిటీని ఏర్పాటు చేసింది. 3 నెలల్లో నివేదిక. అప్పటి వరకు స్టే ఇవ్వండి. తెలంగాణ నిబంధనల మేరకే పోలవరం నల్లమల ప్రాజెక్టు ఏపీ వాదనలు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. జల వివాదాల పరిష్కారానికి 3 మార్గాలు సూచించిన ధర్మశాస్త్రం 12కు వాయిదా. తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న గోదావరి జలాల వివాదాన్ని న్యాయ పోరాటాల కంటే సమర్థపూర్వకంగా మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవడమే ఉత్తమమని సుప్రీంకోర్టు పేర్కొంది. లేదంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 331 కింద సివిల్ సూట్ దాఖలు చేయాలని తెలంగాణకు సూచించింది. 2 రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి కేంద్రం హై పవర్ కమిటీని వేసినందున దాని ముందే అభ్యంతరాలు చెప్పుకుంటే సరిపోదని స్పష్టం చేసింది. పోలవరం ప్రాజెక్టుకు అనుసంధానిస్తూ 12వ పేజీలో ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టును నిర్మించాలని చూస్తోందంటూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ పిటిషన్ సివిల్ను సోమవారం సిజేఐ జస్టిస్ సూర్యకాంతం, జస్టిస్ జయమాల్య బ్యాగిల్లచే కూడిన ధర్మశాసనం విధించింది. తెలంగాణ తరపున సివిల్ న్యాయవాది అభిషేక్ మను సంఘ్వి, రాష్ట్ర అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ తరపున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహిత్కి, జైదీప్ గుప్తా హాజరయ్యారు. అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపిస్తూ వరద జలాల పేరుతో ఆంధ్రప్రదేశ్ 200 టీఎంసీలను అక్రమంగా మళ్లించేందుకు ప్రయత్నిస్తుందన్నారు. ఏపీ ప్రభుత్వం గోదావరి ట్రైబ్యునల్ అవార్డుకు విరుద్ధంగా వ్యవహరిస్తుందని, గోదావరి బేసిన్లో తెలంగాణకు 968 టీఎంసీలు వాటా ఉంది. పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు ద్వారా 200 టీఎంసీలు మళ్లిస్తే తెలంగాణ వాటాకు గండి పడుతుందని, ఇది వరద జలాల పేరుతో తెలంగాణకు కేటాయించిన నీటిని తరలించుకుపోయే కుట్ర అని సంఘవి వాదనలు వినిపించారు. ప్రాజెక్టు పనులను నిలువరించాలి. ప్రాజెక్టు పనులను తక్షణమే ఆపాలని, అనుమానాలు ఎత్తకుండా ముందుకు వెళ్ళొద్దని కేంద్ర జల సంఘం ఇప్పటికే ఆదేశించిన విషయాన్ని సంఘవి గుర్తు చేశారు. కేంద్ర అనుమతించిన మేరకే పోలవరం ప్రాజెక్టు స్వరూపం ఉండాలని, విస్తరణ పనులు చేపట్టడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. తెలంగాణ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోకుండా నల్లమల సాగర్ ప్రాజెక్టును ప్రీ ఫిజిబిలిటీ రిపోర్ట్ను కేంద్రం పరిశీలించడం సమంజసం కాదన్నారు. ఈ అంశంపై ఇదివరకే కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖకు జల వనరుల సంఘానికి లేఖ రాశామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014కు వ్యతిరేకంగా తెలంగాణ ప్రయోజనాలకు నష్టం కలిగించేలా చేపడుతున్న ఈ ప్రాజెక్టును నిలువరించాలని వాదనలు వినిపించారు. ఇంతలో సీజేఐ జోక్యం చేసుకుంటూ ఇది జల వివాదానికి సంబంధించిన అంశమా అని ప్రశ్నించారు. దీంతో ఇది జల వివాదం కాదని, కానీ గోదావరి నదీ జలాల పంపకాలు ఇప్పటికే జరిగిపోయాయని, కేటాయింపులు పూర్తయ్యాయని సంఘవి బదులిచ్చారు. అయితే ఆంధ్రప్రదేశ్ పోలవరం నల్లమల్ల సాగర్ పేరుతో విభజన చట్టం జీడబ్ల్యూటీ ఇతర నిబంధనలు ఉల్లంఘించొద్దని ధర్మశాస్త్రం దృష్టికి తీసుకెళ్లారు. హై పవర్ కమిటీ నివేదిక ఇచ్చే వరకు స్టే ఇవ్వండి అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం కోరితే, సముద్రంలో కలిసే నీళ్లను వాడుకోకూడదా అని చెప్పేసి ప్రశ్న. పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టు విషయంలో ఎటువంటి నిబంధనలు ఉల్లంఘించలేదని ఏపీ తరపున న్యాయవాదులు ధర్మశాస్త్రం దృష్టికి తీసుకెళ్లారు. మా ప్రాజెక్టు ప్లానింగ్ దశలోనే ఉంది. పిఎస్ఆర్ డిపిఆర్ తయారీ కోసమే సర్వేలు, టెండర్లు ప్రక్రియ చేపట్టాం. నిర్మాణాలు చేపట్టడం లేదు. ఫిజిబిలిటీ రిపోర్టు తయారు చేసే తెలంగాణకు ఎందుకు అభ్యంతరం? భవిష్యత్తులో చేపట్టే ప్రాజెక్టు కోసం నివేదికను సిద్ధం చేసుకుంటే అడ్డుకోవడం సరికాదు. మా భూభాగంలో చేపట్టే ప్రాజెక్టుకు నివేదిక తయారు చేసుకుంటే మీకెందుకు అభ్యంతరం? సీమల కరువు ప్రాంతానికి నీళ్లు తీసుకెళ్లేందుకు ఈ ప్రాజెక్టు ప్రతిపాదించాం. చివరికి అనుమతులు ఇవ్వాల్సింది కేంద్రమే కదా అని రోహత్గి వాదనలు వినిపించారు. దీంతో సీజేఐ జోక్యం చేసుకుంది. పరివాహక ప్రాంత రాష్ట్రాల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవాలి కదా అని వ్యాఖ్యానించారు. అయితే ఈ ప్రాజెక్టు ఏ ఒక్క పరివాహక రాష్ట్రానికి నష్టం వాటిల్లదని రోహిగి నివేదించారు.
ఏపీ తరపు మరో న్యాయవాది జైదీప్ గుప్తా జోక్యం చేసుకొని పోలవరం జాతీయ ప్రాజెక్ట్ అని ప్రస్తుతం చేపడుతున్న పోలవరం నల్లమల సాగర్ రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్ట్ అని తెలిపారు. గోదావరి నుంచి సముద్రంలో వృధాగా కలుస్తున్న నీటిని రాయలసీమకు తరలించాలనేదే మా ఉద్దేశం. ఇప్పటికే విభజనలో హైదరాబాద్ను తీసుకుపోవడంతో ఏపీకి తీరని నష్టం జరిగింది. ఇప్పుడు సముద్రంలో కలిసే నీళ్లు వాడుకోకూడదా? ప్రాజెక్టులను అడ్డుకొని మరింత అన్యాయం చేస్తారా? తెలంగాణ మాత్రం ఎలాంటి అనుమతులు లేకుండా గోదావరిపై అనేక ప్రాజెక్టులు నిర్మించుకోవచ్చా అని రోహిగి జైదీప్ వాదనలు వినిపించారు. సమగ్ర సివిల్ సూట్ దాఖలు చేయండి అని చెప్తా ఉన్నారు. సిజేఐ సూచించిన పరిష్కార మార్గాలు మూడు మార్గాలు చెప్పిందట. ఇది రెండు రాష్ట్రాల మధ్య తలెత్తిన జల వివాదమైన ఆర్టికల్ 32 కింద రిట్ పిటిషన్ కాకుండా రాజ్యాంగంలోని ఆర్టికల్ 131 ప్రకారం సివిల్ సూట్ దాఖలు చేయండి. అప్పుడు సాక్ష్యాధారాలతో సహా సమగ్ర విచారణ జరిపేందుకు కోర్టు వెసులుబాటు ఉంటుంది. లేదంటే రెండో మార్గం, కేంద్ర ప్రభుత్వం ఈ వివాదంపై హైపవర్ కమిటీ ఏర్పాటు చేసింది. దీంతో తెలంగాణ లేవనెత్తుతున్న అభ్యంతరాలని పరిశీలించి అవసరమైతే ఆ ప్రాజెక్టును నిలిపివేసే స్టే ఇచ్చే నిర్ణయాధికారాన్ని కమిటీ కల్పిస్తుందని కోర్టు ఆదేశించే అవకాశం ఉంటుంది. మూడవ అంశం ఏంటంటే, కోర్టు తీర్పుల దాకా వెళ్లకుండా ఇరు రాష్ట్రాల ప్రతినిధులు కలిసి కూర్చొని మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను స్నేహపూర్వకంగా పరిష్కరించుకోవాలని సూచించారని చెప్తా ఉన్నారు. ఏదేమైనా సరే, ఒకవేళ నిజంగానే రెండు రాష్ట్రాలు కూర్చొని మాట్లాడుకునే పరిస్థితి వస్తే ఖచ్చితంగా కేవలం ప్రభుత్వంలో ఉన్నటువంటి అటు టీడీపీ కావచ్చు, ఇటు కాంగ్రెస్ రెండే మాట్లాడుకుంటే మాత్రం ఖచ్చితంగా తెలంగాణకు అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది. ఇందులో ఒకవేళ రెండు రాష్ట్ర ప్రజలు కూర్చొని మాట్లాడుకుంటే, అంటే రెండు రాష్ట్ర ప్రతినిధులు కూర్చొని మాట్లాడుకోవాల్సిన సందర్భం వేస్తే ఖచ్చితంగా అందులో ప్రతిపక్షాల పాత్ర ఖచ్చితంగా ఉండాలని కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికే గురు శిష్యుల అనుబంధం అని చెప్పేసి ఇంకా అనేక ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. ఒకవేళ అదే కనుక జరిగితే ఎట్లాంటి పరిస్థితి వాటిల్తుందో ఊహించలేం. ఖచ్చితంగా ఇటు ప్రతిపక్షాలు అంటే బీఆర్ఎస్లో ఉన్నటువంటి పాలకపక్షం, ప్రతిపక్షం, అటు బీజేపీ, ఇంకా ఇతర పార్టీలు, అటు కూడా ఎన్ని పార్టీలు ఉన్నాయో ఆ పార్టీలన్నీ కూర్చొని అన్ని పార్టీల మధ్యలో అందరి వాదనలు విన్న తర్వాత స్నేహపూర్వకంగానే క్లోజ్ చేసుకుంటే బాగానే ఉంటుంది. కోర్టు ఇచ్చిన తీర్పు కూడా సరైనదని చెప్పేసి అనుకుంటా ఉన్నాం.